వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. పరమానందయ్య గారి శిష్యుల కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు దొంగలొస్తారు జాగ్రత్త. పాము పక్క కిందకి రావడం, బుస కొట్టడం అరిష్టమని భావించిన బ్రహ్మానందయ్య గారు తన తమ్ముడు పరమానందయ్యతో తాతల నాటి ఈ ఇల్లు తీసేసి కొత్త ఇల్లు కట్టుకోరా అని 1,00,000 సార్లు మొత్తుకున్నా విన్నావా? ఏం, నా ఇల్లు పడగొట్టి నేను కొత్తది కట్టుకోలా? సరే, ఇంటి విషయం రేపో మాపో ఆలోచిద్దాం, కానీ నువ్వు వెంటనే విజయవాడ వెళ్ళి కనకదుర్గమ్మను దర్శించుకుని ఒక రాత్రి అక్కడ నిద్ర చేసిరా, సర్పదోషం పరిహారం అవుతుంది అని చెప్పారు. అన్నగారి మాట జవదాటలేక పరమానందయ్య గారు భార్యాబిడ్డలతో ప్రయాణానికి బయలుదేరుతూ, ఒరేయ్, ఇల్లు జాగ్రత్త, దొంగలొస్తారు జాగ్రత్త, చిన్న చీమ కూడా ఇంట్లోకి వెళ్లకుండా కళ్ళు తెరుచుకుని చూడండి అని శిష్యులకు ఎన్నో హెచ్చరికలు చేశారు. భ్రమరాంబ గారు కూడా జాగ్రత్తలు చెబుతూ, ఒరేయ్, పక్కింటి వాళ్ళు కూడా రాజధానికి వెళ్ళి రాత్రికి అక్కడే బస చేస్తారట, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. ఇంట్లో బంగారం, వెండి, నగ, నట్ర, డబ్బు, దస్కం భద్రం చేసే భారం మీదే. ఏమిటో అమ్మవారి దర్శనం అని వెళుతున్నాం, కానీ మా ప్రాణాలన్నీ వాటి మీదే. రేపొద్దుటే బయలుదేరి తిరిగొచ్చేస్తాం. ఒరే ఆది, రేపొద్దున నువ్వు ఎదురొచ్చి ఇక్కడి సంగతులు చెప్పేదాకా నా ప్రాణం కుదుట పడదు మరి అని చెప్పింది. పరమానందయ్య గారు బండి తోలేందుకు తెలిసిన వాడిని ఏర్పాటు చేసుకుని గూడు బండిలో ప్రయాణమై వెళ్ళిపోయారు. మరి కాసేపటికి బ్రహ్మానందయ్య గారు కూడా జాగ్రత్తలు పలికి భార్యతో రాజధాని వెళ్ళిపోయారు. 7 గురువాజ్ఞని తూచా తప్పకుండా పాటిస్తూ గుడ్లప్పగించి ఇంటివైపు చూస్తూ ఉండిపోయారు. కాసేపటికి తర్వాత మంగళకి చిన్న అనుమానం పుట్టి, ఒరే ఆది, మనం ఇల్లు జాగ్రత్తగా చూస్తున్నాం కదా, మరి దొంగలెట్లా వస్తారా అని అడిగాడు. ఆది కోపంగా మంగళవైపు చూస్తూ, ఒరే ముద్దు, ఎట్లా వస్తారేంటి? గురువుగారి మాట వేదవాక్కు, వస్తారు అని ఆయన చెప్పారు కదా, వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడి దొంగలు వస్తారంతే అన్నాడు. బుర్ర ఆడిస్తూ, అవునవును, గురువుగారి మాట మజాక, వాళ్ళ చావు వాళ్ళు చచ్చి దొంగలు వచ్చి తీరాల్సిందే అని స్పష్టం చేశాడు. శుక్ర వంకరగా చూస్తూ, వస్తే వస్తారయ్యా, వాళ్ళిష్టం, దొంగలు కాదు ముఖ్యం. అమ్మగారు వెళుతూ వెళుతూ చెప్పారే, బంగారం, వెండి, నగ, నట్ర, డబ్బు, దస్కం, అవేమిటో ఆలోచించండి అన్నాడు. శని తలగరేస్తూ, సర్లే ఓయ్, అసలు ఆ దొంగలు వచ్చి ఏడవాలి కదా అన్నాడు దీర్ఘంగా. ఆ సమయంలో వీర్రాజు అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటూ, ఏరా బైరాగి, ఎలా ఉందిరా మా దొంగోడి వేషం అని అడిగాడు. బైరాగి పరీక్షగా చూస్తూ, అబ్బా, అచ్చుగుద్దినట్లు అచ్చం దొంగోడిలా ఉన్నారు. ఇప్పుడు ఈ వేషంలో మిమ్మల్ని రాజభటులు గాని చూస్తే కొట్టిన చోట కొట్టకుండా చెత్త కొట్టుడు కొట్టి, కాళ్ళ కింద మేకులు కొట్టి, నెత్తిన పెద్ద బండరాయి ఎట్టి టపీమని బాది తల బద్దలు కొట్టేస్తారంతే అని అన్నాడు. అసలు పరమానందయ్య గారి ఇంటికి కన్నం వేసి డబ్బు, దస్కం, నగ, నట్ర కొట్టుకురావాలన్న దరిద్రపు ఆలోచన మీకు వచ్చిందే, దానికే మిమ్మల్ని ఎర్రటి చండ్రనిప్పులు గుండం మీద పరుగులు పెట్టించి చింతబరికలతో చితక్ కొట్టేస్తారు. ఇట్లాంటి ఆలోచనలు వస్తున్న మీ బుర్రసలు బుర్రా తాటిపర్రా అన్నాడు. వీర్రాజు బొంగమూతి పెట్టి, మమ్మల్ని మరీ ఎంతగా పొగడకురా, దిష్టి తగులుతుంది అన్నాడు. బైరాగి విచిత్రంగా చూస్తూ, ఓహో, తమరికి అలా అనిపించిందా? సరి, అక్కడికి వెళ్ళాక గోడకి కన్నం వేయటానికి పలుగు సిద్ధం చేశారా అని అడిగాడు. వీర్రాజు తలూపుతూ, ఓ, మా హోదాకి తగ్గట్టు వెండి పలుగు తయారు చేయించాం అంటూ సంచి చూపించాడు. బైరాగి విస్తుపోతూ, ఏంటి, వెండిది చేయించారా? తమరు వెళుతోంది ప్రారంభోత్సవానికి కాదు, దొంగతనానికి అన్నాడు వెటకారంగా. వీర్రాజు మీసం మెలేస్తూ, అయినా సరే హోదానే అంటుంటే బైరాగి అడ్డొస్తూ, అయితే సరే, ఇంట్లో వెండి, బంగారం, నగ, నట్ర ఏమైనా ఉంటే అవి కూడా తెచ్చి ఈ గోనె సంచిలో తగలెట్టండి. తమరు 4-5 కొంపలకి కన్నాలేసి చివర్లో ఆ ఇంటికి కన్నం వేయడానికి అక్కడ దిగబడ్డారని అందరినీ నమ్మించడానికి బాగుంటుంది అని సలహా ఇచ్చాడు. వీర్రాజు మొహం వికసించింది. చిరునవ్వు నవ్వి, అప్పుడప్పుడు నీ బుర్ర కూడా పనిచేస్తోందిరోయ్, మా హోదాకి తగ్గట్టు ఇంట్లో ఉన్న వెండి, బంగారం మేము తెస్తాం, అందరినీ నమ్మిస్తాం అంటూ ఇంట్లో ఉన్నదంతా తెచ్చి సంచిలో వేసి సంచి ఎత్తి భుజాన వేసుకుని, ఒరే శిష్యులు, దొంగలొస్తున్నారు, కాచుకోండి అన్నాడు వీర్రాజు దర్పంగా. అదే సమయంలో పరమానందయ్య గారి ఇంటి గోడకి పలుగుతో కన్నం తవ్వసాగాడు ఆది. సోమ కిచకిచా నవ్వి, తెలివితేటలంటే నీవేరా ఆది, దొంగలకి శ్రమ లేకుండా ఇంటికి కన్నం వేస్తున్నావు అన్నాడు.
మంగళ తల ఊపి, మరే దొంగలు వచ్చి రాగానే ఇలా దూరిపోతారంతే అంటూ కన్నంలో నుంచి దూరి ఇంట్లోకి జొరబడ్డాడు. వెంటనే బుధ తల ఆడిస్తూ, ఇదేదో బాగుంది రోయ్ అంటూ లోపలికి దూరాడు. ఆ వెనుకే మిగతా అందరూ లోపలికి దూరిపోయారు. శని నిటారుగా లేచి నిల్చుంటూ, హమ్మయ్య, కన్నం వేయడం దూరిపోవడం అయింది, ఇక మూటలు కట్టేయండ్రా, ఓ పనైపోతుంది అన్నాడు. శుక్ర వక్రంగా చూస్తూ, ఒరే, అమ్మగారు చెప్పిన వెండి బంగారం నగా నట్రా డబ్బు దశకం జాగ్రత్తగా విడివిడిగా మూటలు కట్టండ్రోయ్ అన్నాడు. ఆది ఇల్లంతా చూస్తూ, ఒరే, అమ్మగారి ప్రాణాలు ఎక్కడున్నాయో వెతకండి, వాటిని జాగ్రత్త చేయకపోతే మాట వస్తుంది అంటుంటే గురు దిక్కులు చూస్తూ, తొందరగా కానివ్వండ్రా, దొంగలొచ్చేస్తారు అన్నాడు చిరాగ్గా. సరిగ్గా అదే సమయంలో దొంగల వేషాల్లో ఉన్న బైరాగి వీర్రాజులు ప్రహరీ గోడ దూకి ఆ ఇంటి దగ్గరికి చేరారు. ఇంటికి తవ్విన కన్నాన్ని చూస్తూ బైరాగి వికవికా నవ్వి, తంతే గారెల బుట్టలో పడ్డట్లు మీరు చాలా అదృష్టవంతులండోయ్ అన్నాడు ఉత్సాహంగా. వీర్రాజు చురచరా చూస్తూ, ఏంటి తంతే గారెల బుట్టేది, గారెలేవి అని అడిగాడు. మిగిలిన కథలను తరువాయి భాగాలలో కొనసాగిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.